అక్కడే కదా ముందు చెట్టు బాగుంది కానీ క్లారిటీ ఉంది ఫోన్. అనకాపల్లి ఎక్కడ ఇది? ఏ గుడి? లోకలం మర్చిపోయినరా? ఇప్పుడు ఉంటుంది అనకాపల్లి వచ్చాం గాయస్. నోకలంతల గుడికి. ఇక్కడ మనకి తిన్నని టిఫిన్ లేదు గాయస్. కోళ్ళు మాత్రం చాలా ఉన్నాయి. కోళ్ళ రేట్ వచ్చి ఇక్కడ 135 రూపాయలు చెప్తున్నారు. 135. మన ఫాలోవర్స్ అయితే కనిపించడం జరిగింది. ఫోటో అడిగారు కానీ ఖాళీ లేకపోవడం వల్ల మన ఫోటో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒక ఫుల్ బాటిల్ తెస్తున్నాం గాయస్. రాయల్ ఛాలెంజ్ బ్రాండ్. అది తాగేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చికెన్ షాప్ ఉంది గాయస్. పాడేటి పెట్టి చిల్లు గారి ఉంది గాయస్. ఇక్కడ మేమైతే దాన్ని చిల్లు గారి అంటే మీ భాషలో ఏమంటారో చెప్పండి గాయస్. మన ప్రసాద్ గారు అయితే మన ఫాలోవర్స్. అతను మన ఫాలోవర్స్ మరియు ఇతనైతే మన ఫాలోవర్స్. ఇతనైతే బొక్క గారి అంటారంట. ఇదే అమ్మవారి గుడికి దారి సార్. చూడండి మనకు వచ్చిన దగ్గర లైటింగ్ బోర్డు కూడా పెట్టారు. మన గౌతమ్ గారు ఎటువైపు అయితే రమ్మంటున్నారు. అక్కడైతే 150 కోటర్లు దొరికాయంట. 100 రూపాయల నుంచి 150 వరకు మన చంద్రబాబు నాయుడు గారు అయితే బ్రాండ్లు తేవడం జరిగింది. తాగిన వాళ్ళు తాగినంత పడిపోయి ఇంటికి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. చూస్తే టిఫిన్ షాప్ ఖాళీ లేదు అక్కడ చెప్పు. అక్కడ టిఫిన్ అయితే అక్కడ చిన్న పాప మొక్కను చూస్తేనే మనకు తెలుస్తుంది అసలు టిఫిన్ అసలు బాగోలేదంట. పలుకుల చట్నీ వేసారు. పాడైపోయిన టిఫిన్ చూద్దాం. పాడైపోయిన టిఫిన్ చూద్దాం. టిఫిన్ ఎలాగొంది? టిఫిన్ ఎలాగొంది? టిఫిన్ అయితే చాలా బాగుంది గాయస్. అక్కడైతే పునుగులు 10కి 5 ఇచ్చారు గాయస్. 10కి 20 రూపాయలకి 4 ఇడ్లీ అంటే గాయస్. చట్నీ అయితే సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అనకాపల్లి లాస్ట్ దగ్గర సార్. చూడండి చట్నీ వేసుకోవడానికి వెళ్తున్నాం గాయస్. ఇక్కడ వచ్చి మనకి ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడైతే మనకి 3 రకాల చట్నీ అయితే దొరుకుతుంది. టమాటా చట్నీ, ఒకటి బొంబాయి చట్నీ, ఇంకోటి కొబ్బరి చట్నీ గాయస్. మనకి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎంత స్మూత్గా ఉందని. అయితే మనం తిన్నట్టయితే ఒక ఇడ్లీ మాత్రమే తిన్నాం గాయస్. అయితే బాగాలేదు. షాప్ దగ్గర అడవిట్ చేయకూడదు కాబట్టి అలా చెప్తున్నాం గాయస్. గుడి ఎక్కడ ఉంది? ఇది మాత్రం చాలా పెద్ద లైన్ కనిపిస్తుంది. అంత కరెక్ట్ చూస్తారు. అక్కడ మనం గోవా నుండి వచ్చినట్టు మనం అయితే ఇప్పుడు మన అన్నయ్యలు అయితే మనకి బయట నుంచి దండం పెట్టుకుందాం అంటున్నారు. కానీ మనం అయితే లోనికి వెళ్దాం గాయస్. మీకు కంపల్సరీగా అమ్మవారిని చూపించడం జరుగుతుంది. లైన్ చూసారు గాయస్, చాలా పెద్దగా ఉంది. అని చూపించే అవుతారు లైన్. ఇదైతే డూప్లికేట్ కూడా అంటే మెయిన్ గుడి బ్యాక్ సైడ్ అది కట్ చేసి
గౌతమ్ కవపలు తెచ్చిమంట ఇంటి ఇచ్చేద్దాం. కవపలు చికెన్ చూడండి కుర్రాళ్ళు. చెప్పు డైలాగ్. కంబ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం పొయ్యి ముట్టించడం జరుగుతుంది, కానీ ఇక్కడ ముట్టట్లేదు. గౌతమ్ పక్కడి పొయ్యి నుంచి పుల్లలు తెంగాడు. మాట్లాడరా. పుల్లలు మింగాడు. వీళ్ళు వాళ్ళు చూసారంటే మనల్ని మింగుతారు కదా. బాస్ బ్రదర్ ముందుగా వాళ్ళు కర్రపళ్ళు వెలిగించమని కవర్ చేశారు. ఆ కవర్ బాగా పరగత్త అన్నీ తెలుగు రోజు పరగత్త నోటి నుండి వస్తుంది. అందరు ఊసి కదా. లాస్ట్ లో కాల్చుదాం గౌతమ్. నిప్పులు ఉంటాయి కదా, నిప్పుల్లో కాల్చుదాం. కాల్చేద్దాం ఇప్పుడు. వాళ్ళు వండితే నాకు నిప్పులే ఉండేస్తారు, బుర్ర కదా తిడరా కొడేస్తారు. మా అనవన గారు నిప్పులు ఇస్తారా నీకు అంటారు. భూమి మీద ఏం చేస్తున్నారు అక్కడ? ఎంత కష్టం గౌతమ్ నీకు వచ్చింది. ఇంట్లో కూడా అలా ఉండకుండా కదా నువ్వు గౌతమ్. ఇంట్లో ఆపలేక ఇది చాలు అన్నా. అన్నం అయిపోతుంది, కూర అయిపోతుంది, అదే వంట అయిపోతుందా బేరా. గౌతమ్ ఇలా జిమ్మరా జిమ్మ బాయ్. ముందుగా మీరు ఉల్లిపాయలు గట్టి వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వేస్తారండి? అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఏంటి వేయాలి భయ్యా? మీరు ఏంటి వండడానికి వచ్చారా తినకు వచ్చారా? తాగడానికి వచ్చారు. ఓకే, రాయల్ ఛాలెంజ్. మేము యాక్చువల్లీ ఎప్పుడు మందు అయినప్పుడు ఒక 5 రూపాయలు బూందీతో సరిపెట్టుకుంటాం. కాకపోతే ఈసారి చికెన్ తింటాం. అయితే యాక్చువల్లీ ఇక్కడ తుప్పలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి అందుబాటులో పెద్ద ప్రాబ్లం లేదు. తీసుకో భయ్యా. అయితే ముందుగా మీరు వేపుకున్న ఉల్లిపాయల్లో టమాటాలు వేసారు. యాక్చువల్లీ రేపుడు కట్ చేశారు, అది కూడా ఇవాళ వేసేస్తున్నారు. ఓకే, మిగిలిపోయాయి కాబట్టి ఓకే సరే. ఎక్కువ మంట ఎక్కువైన బాధ తక్కువైన బాధ అయితే మాడుతుంది, లేకపోతే మండిపోతాయి. మావాడు వంట చేసిన కానీ సెట్కి తిరిగింది ఎక్కువ మాట. మాకు ఇవ్వండి రా ముక్కలు. కవపలు బాగా కాలుతారు. ఎవరు కావాలి కాల్చుకోలే. సరే సరే వస్తున్నాను. పెద్ద ముక్క పెద్ద ముక్క పెద్ద ముక్క. ఇది ఇదే పెద్ద ముక్క. అరే నాకు చెప్పాలరా మీరు. ఏంటి మాట్లాడుతున్నారు? అదే ఏంట్రా మీరు ఎలా తయారు ఎప్పుడు? ఏంట్రా మాటలు? పంచుకను కొన్ని కంపలు. నేను నిప్పుల్ది మార్చితే మొత్తం పచ్చి పచ్చి ఉంటుంది. కూర పడిపోలేదా? అవి పెద్ద కర్ర వచ్చి 2 కర్రలు అంటించి తీసే కాల్చుకోండి. కాల్చేస్తాను కాల్చి. ఎలా గౌతమ్ ఏటైరా వీడు మార్చేస్తాడు మొత్తం. వీడు కావపల్లా
ఇలా ఉండదు మాకు. బాగా